నువ్వు బిజీగా ఉన్నావు కానీ ప్రొడక్టివ్గా ఉన్నావా? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే నీ జీవితం మారుతుంది. 24 గంటల్లో ఒకరు తమ జీవితాన్ని నిర్మిస్తున్నారు, మరొకరు జీవితంతో పోరాడుతూనే ఉన్నారు. తేడా ఒకటే, టైం వినియోగం, సమయం విలువ. సమయం మన జీవితంలో తిరిగిరాని ఆస్తి. ఒక్కసారి ఆలోచించు, రోజులో 24 గంటలు ఉన్నాయి, కానీ నిజంగా ఉపయోగపడుతున్నవి ఎన్ని గంటలు? నువ్వు చిన్న బ్రేక్ అనుకుంటున్న ప్రతిసారి నీ లక్ష్యం ఒక అడుగు దూరం అవుతుంది. టైం వేస్ట్ అనేది ఒక రోజులో కనిపించదు, కానీ సంవత్సరాల తర్వాత జీవితంగా కనిపిస్తుంది. కఠినమైన నిజం, సమయాన్ని సరిగా వినియోగించిన వారు మాత్రమే జీవితంలో గొప్ప విజయాలు సాధించగలరు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎంటర్టైన్మెంట్ అనేది భాగం కావాలే తప్ప జీవితమే ఎంటర్టైన్మెంట్ అవ్వకూడదు. ఏదోలా జీవితం గడిపేయడం కాదు, నువ్వు అనుకున్నది సాధించే విధంగా నీ జీవిత ప్రయాణం సాగాలి. ఫోకస్ ఈక్వల్ టు పవర్. సక్సెస్ కావాలంటే ఫోకస్ తప్పనిసరి. ఫోకస్ లేకపోతే కష్టం వృధా. ఫోకస్ అంటే ఒక లక్ష్యం కోసం మిగతా ప్రపంచాన్ని మర్చిపోవడం. డిస్ట్రాక్షన్ అనేది చిన్న విషయం కాదు, అది నీ జీవితాన్ని దొంగలించే దొంగ. నీ మెదడు సులభమైన దాన్నే కోరుకుంటుంది, అందుకే నువ్వు కష్టమైన పనిని తప్పుకుంటావు, కానీ అదే నీ ఎదుగుదలను ఆపేస్తుంది. ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా ఫోకస్గా ఉంటే గొప్ప విజయాలు ఖచ్చితంగా సాధించగలం. ఫోకస్ ఉన్నవాళ్ళు దారిని మార్చరు, దారిని సృష్టిస్తారు. 1% రూల్. ప్రతిరోజు 1% మెరుగవు. చిన్నగా అనిపించవచ్చు, కానీ అదే నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. పెద్ద విజయాలు ఒక రోజులో రావు, చిన్న చిన్న అడుగులే పెద్ద గెలుపుగా మారతాయి. జీవితంలో కన్సిస్టెన్సీ ఎంతో ముఖ్యం. రోజు చిన్నగా చేసే పని ఒకరోజు భారీ ఫలితంగా మారుతుంది. రోజు 1% మెరుగవ్వగలిగితే ఒక నెల తర్వాత మార్పు కనిపిస్తుంది. ఒక సంవత్సరం తర్వాత నీ పాత లైఫ్ గుర్తుకే రాదు. భవిష్యత్తు నిర్మాణం. నీ భవిష్యత్తు ఈ రోజు నువ్వు ఎలా గడుపుతావో దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు టైం వేస్ట్ చేస్తే రేపు పశ్చాత్తాపం, ఈ రోజు కష్టపడితే రేపు గౌరవం. ప్రతి గంట నీ జీవితాన్ని నిర్మిస్తుంది. నీ జీవితాన్ని మార్చేది పెద్ద అవకాశాలు కాదు, చిన్న నిర్ణయాలు. ఈ రోజు తీసుకున్న నిర్ణయం నీ భవిష్యత్తు మార్చగలదు. ఇప్పుడే మొదలుపెట్టు, రేపు కాదు, ఇప్పుడే. నీ 24 గంటలు నీ భవిష్యత్తు. ఎంతో మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. మరెన్నో మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.